ముందుగా మీ నేపథ్యం కోసం చెప్పండి సార్. ఒక పల్లెటూరు, వ్యవసాయదారు కుటుంబం, బాగా పల్లెటూరు. చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి ఊర్లో, అదే ఊర్లో అదృష్టం కొద్దీ 10th క్లాస్ వరకు స్కూల్ ఉండేది. అక్కడే చదువుకోవటం అదృష్టం. అట్లనే పల్లెటూరు కాబట్టి అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ అదే ఊర్లో ఉండటం. సో వాళ్ళతో ఎప్పుడూ నిరంతరం ఇంటరాక్షన్స్. ప్రతిరోజు రాత్రి కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి అక్కడే పడుకుని అక్కడే చదువుకోవడం, ఇట్లాంటివన్నీ అదృష్టాలు పల్లెటూరు అయినా కూడా. సో అట్లా ఒక టీచర్స్తో మంచి అనుబంధం, చాలా విషయాలు తెలుసుకోవటం. తర్వాత చిన్నప్పటి నుంచి ఒక మంచి చదువుకొని ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచించడం. ముఖ్యంగా మా ఊర్లో నేను ఎప్పుడూ చెప్తుంటాను, అప్పటి వరకు ఎవరు ఇంజనీర్ లేరు. సో ఇంజనీర్ కావాలని చెప్పి మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. సో ఇంజనీర్ కావాలనేటువంటి కోరిక, అంటే అమ్మ కళ, అమ్మ కోరిక మీరు అవ్వటం, ఇంజనీర్ అవ్వటం. అట్లనే గ్రామీణ వాతావరణంలో ఇంట్లో పశువులు, బర్రెలు, ఆవులు ఇలాంటివన్నీ ఉండటం, లేకపోతే పొలానికి వెళ్ళటం, కాకులు తోలటం, లేకుంటే ఎరువులు తోలటం, ఎద్దులతో ఉండటం, ఎద్దులు బండి తోలటం, లేకుంటే ఎరువు తోలటం, ఇట్లాంటి పనులు పల్లెటూరులో ఉండేటువంటి రకరకాల విషయాలు, వాటన్నిటిని కూడా చిన్నప్పటి నుంచి వాటితో కలిసిమెలిసి ఉండటం ఒక అదృష్టం. సో అందుకనే ఇప్పటికీ ఆ ఊరితో అనుబంధం అలానే ఉంది. ఆ ఊరిలో మా ఇల్లు అలానే ఉంది. వెళుతుంటాం, వస్తుంటాం. ఊరిలో రకరకాల కార్యక్రమాలు, ఆ ఊరిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఊరిలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండటం, ఇట్లాంటిది. ఆ స్కూల్ని అభివృద్ధి చేసేదాని కోసం ఎప్పుడూ ఏదో పనులు చేస్తూ ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో గ్రామీణ వాతావరణంలో ఒక పల్లెల్లో పుట్టడం అనేటువంటిది ఒక అదృష్టం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మనం ఊరికి తీసుకొని పోయినా 2 రోజులు ఉంటారు, 1 రోజు ఉంటారు, 3 రోజులు ఉంటారు. కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయిని వాడిని చిన్నప్పుడు బర్రె దగ్గర తీసుకొని పోవాలంటే భయం, ఎరువు దగ్గరికి పోవాలంటే భయం, లేకపోతే ఇంకోటి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. వాళ్ళకి కొత్త చాలా విషయాలు చూడని అక్కడ చూస్తారు. మనం పల్లెల్లో, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకి రామచిలుక కనిపించదు, లేకపోతే పిచ్చుకు కనిపించదు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం. సో అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. చెట్లు ఎక్కడం, బావిల్లో దూకటం, బావిల్లో ఈత ఆడటం, లేకుంటే ఇట్లాంటివి, ఆ చెట్ల మీద ఆడుకోవటం, చెట్లు ఎక్కి ఆడేటువంటి ఆటలు, లేకపోతే ఇంకోటి, రకరకాలుగా పల్లెల్లో ఉండేటువంటి ఆ ఫ్రెష్నెస్, పొలాలు, పైరు గాలి, పంట పొలాలకు వెళ్ళటం, పొలాల్లో పనిచేయటం, వాళ్ళతో ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ఒక ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్ పల్లెల్లో పుట్టిన వాళ్ళకే వస్తాయి. పుట్టిన వాళ్ళే అవి ఎక్స్పీరియన్స్ చేయగలరు కూడా. ఎవరన్నా పోయి చుట్టపు సుడిగా 4 రోజులు పోయిద్దాము అని అంటే అవన్నీ విజిటర్స్ లాగానే ఉంటాయి తప్పితే మిగతావి ఉండవు.